బీరకాయ కూరని చేసుకోవడం ఎలాగో చూద్దామండి. పప్పుల పొడేసి బీరకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పల్లీల్ని వేయించేసుకొని 4 ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేయించేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు మినపప్పు వేసి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొడవుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు మగ్గనియాలండి. తొందరగా అయిపోతుంది. కొద్దిగా ఉన్నప్పుడు బీరకాయలు బాగా ఒదుగొస్తుందండి కూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీరకాయలు మగ్గిపోయినాయి కదా, మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్నవి మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం పౌడరు. ఇలా పౌడర్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా పేస్ట్ అవ్వకుండా కొద్దిగా ముక్కలు కనిపించేట్టు వేసుకోండి. ఇలా కూరలో వేసి కొద్దిగా వాటర్ పోసేసి ఈ పచ్చివాసన అంతా ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మగ్గనిస్తే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేయడమేనండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది.